ఈ సింబల్స్ కేవలం ఇంగ్లీష్‌కేనా? తెలుగుకేమన్నా వాడొచ్చా? అనే దాని గురించి. తెలుగుకి కూడా వాడొచ్చు. కొన్ని సింబల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా వాడేయొచ్చు. కొన్ని సింబల్స్‌కి డయాక్రిటిక్స్ అని కొన్ని మార్క్స్ ఉంటాయి. పైన, కింద అలాంటి మార్క్స్ పెట్టి వాడొచ్చు. ఏం డైరెక్ట్‌గా వాడొచ్చో చూద్దాం. ఈ బోర్డ్ మీద కనబడుతున్న పదాలు, ఇందులో ఉండే ఈ సింబల్స్ అన్నీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా వాడేయొచ్చు. మరికొన్ని ఇందులో వదిలేసినయి కొంత డయాక్రిటిక్స్ పెట్టి వాడొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. ఇది చాలామంది స్టూడెంట్స్‌తో చేశాము. ఏంటంటే ఇంచుమించుగా ఇవి యాజ్ ఇట్ ఈస్ గాను మరికొన్ని ఇంగ్లీష్ ఫోనీమ్సే వాడి సరదాగా ఒక పాట గాని, ఒక చిన్న మాట గాని తెలుగులో రాసి, అదే తెలుగు మాటని ఈ సింబల్స్ వాడి రాసి అది చదవడం ప్రాక్టీస్ చేయడం ద్వారా, రాయటం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సింబల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఉదాహరణకి ఇదొక చాలా ఫేమస్ సాంగు. మీకు ఇప్పటికి తెలిసే ఉంటది. 2 అక్షరాలు తెలింటే చ, ఉ. చుట్ట, చుట్టమల్లె, చుట్టమల్లె, చు చుట్టే చుట్టేస్తా, ఇది తా. చుట్టేస్తా ఆంది, చుట్టేస్తాంది, చుట్టమల్లె చుట్టేస్తాంది. ఇది అగైన్ తా, తొంటరి, చూపు. కొంచెం ప్రయత్నం చేస్తే చాలా ఈజీగానే అవుతుంది. మీకు పాట బాగా వచ్చు కాబట్టి మీకు ఇంకా సులువుగా వచ్చేస్తుంది. అయితే పాట వచ్చు కదా అని చదివేయడం కాదు. ఇక్కడ ఈ సింబల్ ఎందుకు వాడారు, ఇది ఎందుకు వాడాము అనేది ఒకసారి చూడాలి. అలాగే దాని తర్వాతది ఇది ఊరికే, ఉండదు. ఇక్కడ చూడండి, చాలా చోట్ల ఈ చిన్నది చెప్పుకున్నాం. ఇది చాలా చిన్న సౌండ్ అని. మామూలుగా అయితే చుట్ట, చుట్టమల్లె అన్నప్పుడు ఇలా అయినా ఇలా రావాలి. కానీ అంత అంత స్ట్రెంగ్త్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే కలిసిపోయింది కాబట్టి ఆ పక్క దాంట్లో చుట్టమల్లె పలికేమో లేదా అన్నట్టు వస్తుందన్నమాట. అలాగే ఇది కూడా ఒక ఫేమస్ ఫిల్మ్‌లోది సాంగు. కథలే కథలెన్నో కథలెన్నో చెప్పారు. మిగతాయి ఈ కింద లైన్ వదిలేసాను మీకోసం. ఇది కూడా రాసి మీరు కామెంట్‌లో పెట్టండి. అలాగే ఇవి వాడి మీరు మీ పేరు రాసుకోండి. అలాగే ఏదైనా రాసి మీ ఫ్రెండ్స్‌కి చూపించి వాళ్ళ చేత చదివించడం, మీరు చదవండి. ఈ రకంగా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా సరదాగా ఈ ఫొనెటిక్స్ వస్తుంది. ఈ సింబల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎంజాయ్ లెర్నింగ్ ఫొనెటిక్స్.